ఈరోజు మనము సిలువలో పలికిన 4వ మాటను మనమందరం కూడా జాగ్రత్తగా ధ్యానిద్దాం. బైబిల్లో రాయబడిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనాన్ని మనమందరం కూడా ధ్యానిద్దామండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. తర్వాత మాట కూడా చదువుకుందాం. 45 సూర్యుడు అదృశ్యుడాయన, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఇప్పుడు ఈ సందర్భాన్ని మీరు చూడండి. మధ్యాహ్నం ఇంచుమించు ఎంత సమయం అయిందంట? 3 గంటలైంది. మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటలైంది. అప్పుడు దేశమంతా కూడా మనం చూస్తే, లోకమంతా కూడా మనం చూస్తే చీకటి కప్పినట్టుగా మనకు అక్కడ వాక్యంలో కనపడుతుంది. ఈ సందర్భము ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని ఇంకొంచెం క్లుప్తంగా మత్తయ్య గారు ఆయన రాశాడు. లూకా గారు ఈ విషయాన్ని మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటలు అని అన్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మత్తయ్య గారు ఏం రాశారో అది కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు చూడండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి 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 లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. జాగ్రత్తగా ఈ 4వ మాటను మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు మధ్యాహ్నము మొదలుకొని ఎంతసేపు అయింది? 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మెను. మధ్యాహ్నం 3 గంటల వరకు, 12 నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మినట్టుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న విషయాలను మనం ఆలోచిస్తే, సిలువ పైన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, 12 గంటలకు చీకటి కమ్మింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ చీకటి అలాగే నిలిచిపోయింది. ఆ చీకటి టైంలో ప్రభువారు ఇంకేం ప్రాణం విడుస్తారు అని అన్నప్పుడు ఆ కొద్ది నిమిషాల్లో ఆయన మాట్లాడిన మాట, 4వ మాట, ఆయన నా దేవా అన్న చేయేందుకు విడిచితివి. వాస్తవంగా అక్కడ ఒక భాషలో ఉన్న పదాన్ని అక్కడ రాశారు. అదేంటంటే ఏలి ఏలి లామ సబక్తాని. ఏలి లామ సబక్తాని అంటే ఈ పదం యొక్క అర్థం ఏంటి అని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అనే ఒక అర్థంతో అక్కడ రాశారు కదా. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. అదేంటంటే యేసుక్రీస్తు వారు ఏలి లామ సబక్తాని అని ఎందుకు పలికాడు అనే మాటను ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. ఏలి లామ సబక్తాని, ఇది ఇంతకీ ఏ భాష తెలుసా? ఇది హెబ్రీ, గ్రీకు కాదండి. హెబ్రీ భాష కాదు. కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది కాబట్టి గ్రీకు భాష కాదు. అదే భాష అంటే అరమిక్ భాష. అది అరమిక్ భాష. యేసుక్రీస్తు వారు ఆయన నజరేతు ప్రాంతంలో పెరిగాడు. ఎక్కువగా ఆయన అరమిక్ మాట్లాడాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు మదర్ టంగ్ అని అంటాం కదా. మదర్ టంగ్ అంటే ఏంటంటే అంటే తెలుగు అండి. మదర్ టంగ్ అంటే ఇంట్లో వాళ్ళు మాతృభాష అన్నట్టుగా అంటారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు యూదుల వంశం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళందరూ కూడా యూదులే, వాళ్ళు మాట్లాడేది హెబ్రూ భాషనే. కాకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు అరమిక్లో మాట్లాడారు? మనం బైబిల్లో కొన్ని సందర్భాల్లో చూస్తే, ఒక సందర్భంలో ఒక చిన్నది చనిపోయింటే అక్కడికి వెళ్ళి ఆయన ఆ చనిపోయిన ఆమెను బ్రతికిస్తాడు. ఆ సందర్భంలో చూస్తే ఎక్కువగా ఆయన మాట్లాడింది అరమికే. తలకొతామి అని అంటాడు, అంటే అదొక అరమిక్ భాష. అదేవిధంగా ఒక వ్యక్తికి చెవులు ఇవ్వడానికి ఎఫ్తా అని పలుకుతాడు, అదొక అరమిక్ భాష. అంటే ఇలా మనం చూసుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో ఎక్కువగా ఆయన అలవాటు పడిపోయిన భాష ఏది అని అంటే అది అరమిక్ భాష అని మనకు అర్థమవుతుంది. అరమిక్ భాష. ఈ అరమిక్ భాష వీళ్ళకి ఎలా వచ్చింది, యూదులు ఎలా నేర్చుకున్నారు అనే దాని మీద కొద్దిసేపు ఆలోచించగలిగితే, చరిత్రకారులు దీని గురించి ఏమని వర్ణించారంటే, మనందరికీ తెలుసు, యూదులందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా బబులోన్ చెరలోనికి తీసుకెళ్లారు. బబులోన్ చెరలోనికి తీసుకెళ్ళినప్పుడు
బబులోన్ చెరలో ఉండి కొంతకాలం తర్వాత వాళ్ళు మరలా జెరుబాబెల్ నాయకత్వంలో మరలా వాళ్ళందరూ ఆ ఇజ్రాయెల్ భూభాగానికి వచ్చారు. సో ఆ చెరలో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ అరమిక్ నేర్చుకున్నారు. కాబట్టి యూదులకు అరమిక్ వచ్చు అనే ఒక ఉద్దేశంతో కొంతమంది చరిత్రకారులు దీనిని తెలియపరచడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారికి అరమిక్ వచ్చానంటే ఆయనకు అరమిక్ ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి భాష ప్రభుకొచ్చు. కాకపోతే ఆయన ఎక్కువగా మాట్లాడిన వాటిలో హెబ్రూ, తర్వాత ఎక్కువగా ఆయన మాట్లాడిన భాషే అరమిక్ భాష. సో యూదుల్లో కొంతమంది హెబ్రూ కాకుండా అరమిక్ మాట్లాడతారు. చాలామంది మాట్లాడుతూ ఏమంటుంటారంటే, ఏమండి కొంచెం తెలుగు కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది అని అంటారు కదా. దగ్గరగా ఉంటుంది, అక్షరాలు చూసినప్పుడు తెలుగు కన్నడ అక్షరాలు కొంచెం దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా యూదులు కూడా హెబ్రీ అక్షరాలు అరమిక్ అక్షరాలు కొంచెం దగ్గరగా ఉంటాయండి. వాళ్ళకు హెబ్రీ అరమిక్ కొంచెం దగ్గరగా ఉంటుంది. దీన్ని సెమాటిక్ లాంగ్వేజెస్ అని అంటారు. షేము సంతానం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ సెమాటిక్ లాంగ్వేజెస్ అంటే మెసొపోటమియా భూభాగం నుంచి వాళ్ళు విస్తరించేటప్పుడు ఆ చరిత్రను మనం చూసినప్పుడు హెబ్రూ భాష కానీ అరమిక్ భాష కానీ ఇవన్నీ సెమాటిక్ లాంగ్వేజెస్ అంటే దగ్గరగా ఉండే భాషలు అన్నమాట. సో ఈ విధంగా దగ్గరగా ఉండడం వల్ల యోసేపు మరియమ్మ గారు కూడా అరమిక్ మాట్లాడి ఉండొచ్చు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కొన్ని సందర్భంలో అరమిక్ మాట్లాడడం మనం చూస్తున్నాం అని అన్నాడు. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు అరమిక్లో యేసుక్రీస్తు వారు ఏలీ ఏలీ లామ సబక్తాని అని అంటే కింద ఉన్నదంతా యూదులే. ఆయన ఏమన్నాడో యూదులకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఏంటి ఏలీ అని పిలుస్తున్నాడా, ఏలే ఏమైనా వస్తాడా అని అనుకున్నారు. అంటే చూడండి వారి ఆలోచనలో వాళ్ళ మనసులో చూస్తే ఈయన ఎవరు, ఎందుకు దేశమంతా చీకటి కమ్మింది, ఈయన పిలుస్తున్నాడంటే బహుశా ఏలే వస్తాడేమో అని అనుకున్నాడు. అంటే ఏదో అద్భుతం జరుగుతుంది అని వాళ్ళు ఎదురు చూసినట్టుగా ఇండైరెక్ట్గానే ఈయన ఎవరో ప్రభు అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు అన్న మాట మాత్రం ఏలీ ఏలీ నా సమక్తాని అంటే నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. ఆ మాటలో ఉన్న భావం, ఆ మాటలో ఉన్న అర్థము ఏంటి అనేది మనం ఆలోచిస్తే నిజంగానండి ప్రభువు దేవుని చెయ్యి విడిచిపెట్టేశాడు అనేది ప్రభు ఎందుకో తట్టుకోలేకపోయాడు. ప్రభు ఎందుకో దానిని భరించలేకపోయాడు. దేవునితో ఎడబాటు, దేవునితో ఆ శాశ్వతమైన లేకపోతే ఆ కొద్ది నిమిషాల్లో జరిగే ఆ ఎడబాటు ఉంది చూసారా, అది చాలా చాలా బాధకరంగా ప్రభుకి అనిపించినట్టుగా మనము ఈ మాటలో చూడగలుగుతాం. ఏలీ ఏలీ లామ సబక్తాని. నిజంగా చూడండి, దేవుడు ఆ సమయంలో నాతో లేడు అని ప్రభు పడిన బాధ. ఏమంటే వాక్యాలను జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త చూడండి జాగ్రత్త, 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. చూడండి అక్కడ ఏమని అంటున్నాడంటే నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి దేవుని తోడు ఉందా అంటే ఖచ్చితంగా దేవుని తోడు ఉంది. యేసుక్రీస్తు వారికి దేవుని తోడు ఉంది. అయితే ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయం ఏంటంటే ఆయన మరణించవలసిన సమయం. 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతా చీకటి అయిపోయిందండి. దేశమంతా చీకటి అయిపోయింది. ఆ టైంలో ఆయన పలికిన మాట, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టేశావు. ఎంతో బాధతో ఎంతో వేదనతో ప్రభువారు చెప్పిన మాట. నేను రీసెంట్గా గురువారం రోజు ఒక అంశం మీద ఒక వీడియో చేశాను. ఆ అంశం మీద ఏంటంటే గణిత శాస్త్ర ప్రకారం దేవుడు ఉన్నాడు అని. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా న్యూస్ వచ్చింది కదా. ఆ న్యూస్లో డాక్టర్ విల్లీ సూన్ అనే ఒక వ్యక్తి ఆయన గణిత శాస్త్రం ప్రకారంగా అంటే మ్యాథ్స్ పరంగా దేవుడు ఉన్నాడు అని రుజువుపరచవచ్చు అని కొన్ని స్టేట్మెంట్స్ ఆయన తీసుకొచ్చాడు. సరే, ఆ స్టేట్మెంట్స్ తీసుకొచ్చినప్పుడు నాకు తెలిసి న్యూస్ చూసిన చాలామందికి అది బహుశా అర్థమై ఉండదు. ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ అని అన్నాడు. సరే, ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, గణిత శాస్త్రం చెప్పిందని ఒక వీడియో చేద్దామని అనుకున్నానండి. ఆ వీడియో చేద్దామని అన్నప్పుడు నేను చాలా ఆలోచించా, ప్రభు గురించి ఎలా చెప్పాలి, ఎలా చెబితే ఈ సమాజానికి అర్థమవుతుంది, దేవుడు ఉన్నాడని ఎలా చెప్పాలని చాలా ఆలోచన చేశాను. అయితే మంగళవారం బుధవారం కొంచెం బాగా ఫీవర్ వచ్చి నిజంగా చెప్పాలంటే ఏ వీడియోస్ ఆ రోజు చేయలేదు.
సరే ఛానల్ చాలామంది మరి ఎదురు చూస్తున్నారు కదా వాక్యం కావాలని. సో గణిత శాస్త్రం ప్రకారం దేవుడు ఉన్నాడు అని రుజువుపరచడానికి నేను కొన్ని మాటలు మాట్లాడానండి. ఆ మాటల్లో నేను తెలియపరిచేటప్పుడు ఎంతమంది మీలో వీడియో చూసారో నాకు అర్థం తెలియదు, కానీ అందులో గణితం అంటే మ్యాథమెటిక్స్ ప్రకారంగా దేవుడు ఎగ్జిస్ట్ అవుతాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాను నేను. ఆ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించు అని మీరందరూ మాట్లాడుతున్నారు కదా. దేవుడు ఉన్నాడా చూపించు అని అంటే, ఇప్పుడు నువ్వు పలికిన మాట ఉంది కదా, ఆ మాట, ఆ శబ్దము దేవుడు ఉన్నాడా అని నువ్వు అడుగుతున్నావే, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? గొంతు నుంచే కదా. గొంతులోనే శక్తి ఉత్పన్నం అవుతుంది కదా. కాబట్టి ఆ శక్తి నీకు పాస్ అయిందంటే ఎలక్ట్రోలైట్స్ ఉంది. వాళ్ళు ఏమన్నారు, బిగ్ బ్యాంగ్ అయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ వచ్చింది అని అన్నారు. ఆ బిగ్ బ్యాంగే కారణం ఎవరు? దేవుడు. మనం మాట్లాడుతున్నామంటే ఏం జరుగుతుంది? ఎలక్ట్రోలైట్స్ వస్తుంది, అంటే శక్తి ఉత్పన్నం అవుతుంది. సో దేవుడు ఉన్నాడు అని అన్నాను ఆ వీడియోలో. ఆ వీడియో మాట్లాడానండి, అయిపోయింది, గొంతు పోయింది. నిజం, గొంతు పోయింది. వాక్యం చెప్పలేకపోతున్నాను, క్లాసెస్ సరిగా తీసుకోలేకపోయాను అనమాట. గొంతు పోయింది. ఆ వీడియోని లాస్ట్ వీడియో మళ్ళీ చేయలేదు నేను. తర్వాత నేను బాగా ఆలోచించాను, నిజమే కదా, దేవుడే గనక మనిషికి గొంతు తీసేస్తే మనిషి ఏమైపోతాడో కదా. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు ఉత్పత్తి అవ్వడం కష్టంగా ఉంది, మాట్లాడడం కష్టంగా ఉంది. చెప్పాలంటే అంటే గొంతు దేవుడు ఇచ్చాడు, మనం మాట్లాడుతున్నాం, కానీ మనకు అర్థం కావట్లేదు దీని వెనకాల దేవుడు ఉన్నాడు. వాళ్ళు బిగ్ బ్యాంగ్లో ఎలక్ట్రోలైట్స్ వచ్చింది అని అన్నాడు, అంటే ఒక శక్తి ఉత్పన్నమైతే ఎలక్ట్రోలైట్స్ వచ్చిందన్న. అదేవిధంగా ఇక్కడ శక్తి ఉత్పన్నమైంది, బయట ఎలక్ట్రోలైట్స్ వచ్చిందంటే ఒక పవర్ రైజ్ అయింది కాబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే గొంతున్నంతసేపు నిజంగా దేవుని విలువ అర్థం కాలేదండి. గొంతు పోయాక నిజంగా మన దేవుడే గనక ఈ నాస్తికులందరికీ గొంతు తీసేస్తే ఏమైపోతారో అని అనిపించింది. అప్పుడు ఎదుగుతారేమో దేవుడిని అని అనిపించింది. అంటే చూడండి, ఈరోజు అన్నీ బాగుంది కాబట్టి దేవుడు లేకపోయినా పర్వాలేదు అని బ్రతుకుతున్నాడండి మనిషి. కానీ యేసుక్రీస్తు వారు మీరు అక్కడ చూస్తే, దేవుడు ఈ సమయంలో నాతో లేడని ఆయన పడిన బాధ, ఇది దేనికి గుర్తుగా ఉందో తెలుసా? రేపు దేవుడు శాశ్వతంగా మనల్ని విడిచిపెట్టేసినప్పుడు మనందరము ఎదుర్కొనే బాధ అండి అది. ఒకవేళ దేవుడే కనుక మనల్ని విడిచిపెట్టేస్తే మనం ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మనం ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి. ఏవండి, నా దేవా ఎందుకు విడిచిపెట్టేశాం? ఇంతవరకు నాకు తోడుగా ఉన్నావు, కానీ ఈ టైంలో నన్ను విడిచిపెట్టేశాం అంటే ప్రభు ఆ స్థితిలో ఉండి ఆయన చనిపోవాలంటే దేవుడు ఆయనని విడిచిపెట్టాలి. మన జీవితంలో కూడా ఒకానొక సమయం వస్తుంది, దేవుడు మనల్ని విడిచిపెట్టే సమయం. అది ఎప్పుడో తెలుసా? అది మన మరణం దగ్గర ప్రియులారా. నీవు నాకు మొరపెట్టదవు, ఆపత్కాలమందు నేను నిన్ను ఆదుకున్నాను. అది ఎప్పుడది? మనం బ్రతుకున్నంత కాలం వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. కానీ మరణ సమయం ఉంటుంది చూసారా, అప్పుడు మాత్రం ప్రభు మనతో ఉండడండి. అప్పుడు మాత్రం దేవుడు మనతో ఉండడండి. అప్పుడు దేవుడు ఉండనప్పుడు మన జీవితము ఇంక అక్కడితో ముగిసిపోతుంది. ముగిసిపోయిన తర్వాత మనతో నిత్యము, లేకపోతే దేవునితో నిత్యము మనమందరము ఆయన ఉన్న లోకంలో ఉంటాము ప్రియులారా. ఇది దేవుడి నిర్ణయం. కాబట్టే మరణ సమయంలో దేవుడు మనందరినీ కూడా విడిచిపెట్టే సమయం అనేది వస్తుంది అని ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవచ్చు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడండి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. అతను ఎవరు అనంటే సంసోన్ కాలానికి సంసోనే హీరో. తెలుసా? సంసోనే హీరో. ఆయన కాలానికి అసలు ఆయన ముందు ఎదురెళ్ళి గెలిచిన మొగాడు లేదు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత వీరుడు, అంత ధీరుడు, భారీ హైట్, వెయిట్, పర్సనాలిటీ. అలా ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ ఈయనను ఓడించడం చాలా కష్టం అని అనుకున్నారు. అసలు ఒక కొదమ సింహం బొబ్బరించుకుంటూ వస్తే మేకపిల్లను చీల్చి పడేశాడంట. ఆయనకున్న బలము, ఆయన వేల మంది ఆయన మీదకి వచ్చాడు. వస్తే ఏమైనా దొరుకుతుందా నాకు అని చూశాడు. పచ్చి దవడ ఎమ్మకను తీసుకొని వెళ్ళాడండి. 1000 మందిని చంపేశాడంట. అంటే అంత బలము కలిగిన వ్యక్తి. కానీ ఆయన పాపం చేసినప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే దెలీలాతో ఆయన ఎక్కువగా ఆ యొక్క నీచమైన కార్యంలో ఆయన ఉండిపోయి ఫిలిస్తీన్లకి తెలియకూడని రహస్యం తెలిసినప్పుడు బైబిల్లో ఒక మాట దేవుడు రాయించాడు.
ఆ మాట ఏంటో ఒకసారి మనమందరం కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడిచిమ్ముకుందున నేను అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అంటే దేవుడు సంసోన్ని విడిచిపెట్టేశాడని సంసోన్ కంట తెలియలేదంట ప్రియులారా. అంటే చూడండి, సంసోన్ అనుకున్నాడు దేవుడు నాతో ఉన్నాడని. సంసోన్ అనుకున్నాడు ఎప్పటిలాగని నేను బలం కలిగి ఉంటానని. సంసోన్ అనుకున్నాడు నేను ఏదైనా చేయగలను అని. కానీ దేవుడు విడిచిపెట్టేసరికి సంసోన్ ఏమీ చేయలేకపోయాడండి. దేవుడు సంసోన్ని పక్కన పెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు సంసోన్ని విడిచిపెట్టేశాడో ఆ రోజు నుంచి సంసోను జీవితం ఏమాత్రము బాగలేదు ప్రియులారా. అప్పటి వరకు ఒక హీరోలా తిరిగాడండి. అప్పటి వరకు సంసోన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారండి. అప్పటి వరకు సంసోన్ని ఫిలిష్తీయులు టచ్ చేయడానికి కూడా భయపడ్డారండి. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టేశాడో సంసోన్ని, అలా దేవుడు సంసోన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చారు, అతన్ని పట్టుకున్నారు, జైలుకి తీసుకెళ్ళిపోయారు. జైల్లో వెళ్ళి కూర్చున్నాడు. ఇతను జైల్లో ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఇతను మన మీదకి వస్తాడేమో అని ఫిలిష్తీయులు ఆలోచించుకొని ఇతని కళ్ళు పీకేద్దాం అని అనుకున్నారండి. వెళ్ళారు, కళ్ళు పీకేశారు. ఏం చేయలేకపోయాడండి సంసోన్, ఏమీ చేయలేకపోయాడు. దాని తర్వాత ఆయనతో ఏం చేయించేవాళ్ళో తెలుసా? గానుగు నూనె ఉంటుంది చూసారా, నూనెను తయారు చేయించే పని ఆ పనిలో పెట్టుకున్నారు. ఇతను కొంచెం బలం కలిగిన వాడే కదా, ఇతను ఎందుకు ఊరికే ఖాళీగా ఉంచాలి, కాబట్టి రోజు అతనితో పని చేయించండి అని చెప్పి రోజు సంసోన్తో నానా చాకిరీ పనులు చేయించారండి. జైల్లో కూర్చొని సంసోనికి 2 కళ్ళు లేక అతను రోజు ఆ గానుగు నూనెను చేస్తూ ఆ పనిలో ఉండిపోయాడు సంసోన్. ఒకప్పుడు ఎలా బ్రతికాడంటే సంసోన్ని చూస్తే భయపడేవాళ్ళు. ఒకప్పుడు సంసోన్ జీవితం ఎలా ఉండేదనంటే సంసోన్ దగ్గరికి వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. ఈ సంసోన్ని మనం ఎంతమంది వెళ్ళినా మనం ఏమీ చేయలేము అని అనుకున్నారండి ఫిలిష్తీయులందరూ కూడా. అలా బ్రతికిన వ్యక్తి అండి సంసోను. కానీ ఎప్పుడైతే సంసోనుని దేవుడు విడిచిపెట్టేశాడు, అక్కడి నుంచి సంసోను జీవితం టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఈ మాటలు మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మనం అనుకుంటాం దేవుడు మనతో ఉన్నాడని, కానీ దేవుని కొరకు మనం బ్రతకనప్పుడు, దేవుని కొరకు మనం జీవించినప్పుడు, యెహోవా ఆత్మ మనలో నుండి బయలుదేరి వెళ్ళిపోతే, దేవుడు మనల్ని విడిచిపెడితే మన జీవితం అంధకారమే ప్రియులారా. మన జీవితం అంధకారమే. సంసోను గొప్ప బలవంతుడు, మంచి వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయుడే. కానీ తనకున్న బలహీనతలకు తను లోబడిపోయి ఆ బలహీనతల వల్ల దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు మనం కూడా ఆలోచించుకోవాలండి. మన బలహీనతల వల్ల ఒకవేళ మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో, దేవునికి దూరంగా మనం బ్రతుకుతున్నామేమో, అసలు దేవునితో ఉంటున్నామో లేదో, దేవునితో సహవాసం కలిగి ఉన్నామో లేదో, దైవ సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని ఉంటున్నామా లేదా, ఒక్కసారి ఈరోజు మనల్ని మనం ఆత్మ పరీక్షలు చేసుకుందాం. 4వ మాటలో నా అంతరిని మనం చూస్తే, నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచితివి, ఎందుకు విడిచిపెట్టేశావు? ప్రభు ఏడుస్తున్నాడు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశాను. ఈరోజు దేవుడు మన కొరకు ఏడుస్తున్నాడు. ఆయన మన చెయ్యి పట్టుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన చెయ్యిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. ఒకసారి ఒక పిల్లోడు తిరణాల్లో వెళ్తూ ఉంటే, ఒక కుటుంబం అంతా కూడా తిరణాలు జరుగుతుంది, నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, "రే నా చెయ్యి గట్టిగా పట్టుకోరా, నా చెయ్యి గట్టిగా పట్టుకో, ఎక్కడైనా తప్పిపోతానంటే అతను నాకు తెలిసిలేమా అని అన్నాడంట." అలా అని సరే అని చెప్పి వెళ్తూ ఉన్నారు. తనకు ఇష్టమైనవన్నీ కనపడింది. అక్కడ ఇష్టమైన తిండి కనపడేసరికి, ఆ చాక్లెట్స్ అవన్నీ చూసేసరికి చాక్లెట్ అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ పోయాడు. వాళ్ళ అమ్మను చెయ్యిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. వీళ్ళమ్మకు తెలియలేదు. వీళ్ళమ్మ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే కొద్దిసేపు వెళ్ళేసరికి బాబేడి కనపడట్లేదు అని చూస్తున్నాడు. మొత్తం తిరణాలంటే ఇంక మీకు తెలుసు కదా, మొత్తం జనాభా గలిబిలిగా ఉంటుంది. ఆ జనంలో బాబు ఎక్కడ కనుక్కోవడం కష్టమైపోతే చాక్లెట్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చూశాడు. సరే అమ్మకు చెప్దామని చెప్పి రివర్స్ తిరిగి చూసేసరికి అమ్మ కనిపించలేదు. అమ్మ అని చెప్పి ఇటు అటు తిరుగుతున్నాడు. మొత్తానికి అమ్మ కనపడలేదు. అమ్మ కనపడకపోయేసరికి ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏడుపు ఆగట్లేదు. ఎందుకంటే అమ్మ ఎక్కడికి పోయింది,
ఈ జనాల్లో ఇప్పుడు నేను అమ్మను ఎక్కడ నేను కనుక్కోవాలి, అమ్మా 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 అని గట్టిగా కేకలేస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏమైంది బాబు ఏమైందని అంటే, నేను తప్పిపోయాను. ఏమైపోయాను? నేను తప్పిపోయాను. మీ అమ్మగారు ఎవరు? మా అమ్మగారు పలానా అని పేరు చెప్పాడు. ఎక్కడ ఉంటారు? తెలియదు నాకు. ఫోన్ నెంబర్ ఉందా? తెలియదు నాకు. ఏం తెలుసు నీకు? మా అమ్మగారి పేరు మాత్రమే తెలుసు. ఆ తిరణాల్లో అమ్మగారి పేరు ఎలా గుర్తుపడతారో చెప్పండి, ఎలా గుర్తుపడతారో చెప్పండి. ఏం చేయాలో తెలియదు. ఒకవైపు అమ్మ అక్కడ వెతుకుతుంది, ఇంకోవైపు బాబు ఇలా ఉండిపోయాడు, ఒకటే ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే సరే ఈ బాబుని ఏం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకు కబురు పెట్టారు, ఇలా తిరణాల్లో ఒక బాబు తప్పిపోయాడనని. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఆ బాబు దగ్గరికి వచ్చి తిరణాల్లో తప్పిపోయాడు కాబట్టి అక్కడ ఒక కౌంటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మైక్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఆ మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టి, ఒక బాబు తప్పిపోయాడు, ఈ బాబు పలానా షర్ట్ వేసుకున్నాడు, పలానా డ్రెస్ వేసుకున్నాడు, ఒకవేళ ఈ బాబు మీ బాబు అయితే కనుక కౌంటర్ దగ్గరికి రండి అని. ఈ స్వరం విన్న అమ్మ, ఆ స్వరం విన్న అమ్మ అప్పటి వరకు కంగారు పడి, అప్పటి వరకు టెన్షన్ పడి, మా బాబు అక్కడ ఉన్నాడా అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిందండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అదిగో మీ బాబు ఇక్కడ చూడండి తప్పిపోయాడని చెప్పి ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా కౌగిలించుకొని ఏడుస్తూ, రే ఎందుకురా వెళ్ళిపోయావు, నా చేయి గట్టిగా పట్టుకోమన్నాను కదా, ఎందుకురా విడిచిపెట్టేసావు నువ్వు అని అంటే, ఏమో అమ్మ తెలియలేదు, చాక్లెట్ అని చూసి వెళ్ళిపోయాను, కానీ భయం వేసిందమ్మా, బాధ వేసిందమ్మా, చాలా కంగారు పడిపోయానమ్మా, చాలా టెన్షన్ పడిపోయానమ్మా అని చెప్పి ఆ బాబు ఏడుస్తుంటే, ఏం ఏడవదు నేను వచ్చేసానుగా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని ఆ తల్లి చెప్పింది. ఈ సందర్భం ఎందుకు చెప్పామంటే, మనం కూడా కొన్నిసార్లు దేవుని చేతిని విడిచిపెట్టి ఈ రంగుల ప్రపంచం చూసుకొని దానిలోనికి వెళ్ళిపోతామండి. మనం అది బాగుందని దేవుని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనతో ఉండడు కదా. దేవుడు మనతో లేనప్పుడు లేనిపోని దెబ్బలు, లేనిపోని సమస్యలు, లేనిపోని ఒక పరిస్థితులు మనమే కొని తెచ్చుకుంటాం. అలా కొని తెచ్చుకున్నప్పుడు ఏడుస్తూ ఉంటాం, అయ్యో నా దేవుడు నాతో లేడే, ఇప్పుడు నేను ఎలా పరిష్కరించుకోవాలి, నేనే ఇష్టపడి పాపం దగ్గరికి వెళ్ళాను, నేనే ఆ పాపం చేయాలని ఇష్టపడి దాని దగ్గరికి వెళ్ళాను, ఈరోజు ఇది అనుభవిస్తున్నాను, ఈ సమస్యను కొని తెచ్చుకున్నాను, ఈ యొక్క ప్రాబ్లమ్స్ నేను కొని తెచ్చుకున్నాను, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నాకు ఎవరు విడుదలిస్తారు? ఎలాగైతే ఆ బాబు తప్పిపోయినప్పుడు ఏడుస్తూ చూశాడో, అదేవిధంగా మనం కూడా కొన్నిసార్లు దిక్కులు చూస్తుంటాం. సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ దిక్కులు చూస్తూ, ఈ సమస్య నుండి ఎవరైనా కాపాడతారా, ఈ సమస్య నుండి ఎవరైనా నాకు విడుదలిస్తారా, నాకు ఎన్నో పరిస్థితులు, ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ నాకున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నాకు ఎవరు విడుదలిస్తారు అని చెప్పి మనము దిక్కులు చూస్తుంటాం. అలా దిక్కులు చూస్తున్నప్పుడే దేవుడు సహాయం చేసే పోలీసులను పంపిస్తాడండి మన జీవితంలో. సహాయం చేసే సేవకుల్ని పంపించవచ్చు, సహాయం చేసే మనుషులను దేవుడు పంపించవచ్చు, ఆయన ఏర్పాట్లో ఉన్న మనుషులను పంపించవచ్చు. వారి ద్వారా దేవుడు ఒక పిలిపిస్తాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఎలాగైతే ఆ పోలీసులు ఆ మైక్ తీసుకొని, బాబు ఇక్కడ తప్పిపోయాడు, ఎక్కడున్న వెనక్కి రండి అని అన్నప్పుడు, అంటే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. అదేవిధంగా దేవుడు ఏర్పరచబడిన ఆ మనుషులను సహాయంగా పంపించినప్పుడు వారి ద్వారా దేవుడు మాట్లాడతాడండి. ఏమన్నా తెలుసా? ఒక్కసారి దేవుని వైపు చూడు, ప్రేయర్ చేసుకో, దేవుణ్ణి అడుగు, ఆయన సహాయం కావాలని అడుగు, ఆయన నన్ను ఆదుకోవాలని అడుగు, ఆయన నాకు సహాయం చేసి నన్ను నడిపించాలని అడుగు. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన విని నీకు సహాయం చేస్తాడు అని అన్నప్పుడు, అలా దేవుడి నుంచి దూరం అయిపోయి మరలా మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం ఆలోచించటండి, వెంటనే మనల్ని వచ్చి హత్తుకొని మనల్ని స్వీకరించే దేవుడు అంటే ఆయన. తప్పిపోయిన కుమారుడు కూడా అదే అనుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే నా తండ్రి ఇంట్లో అసలు సమృద్ధిగా ఆహారం ఉంది, నాకు ఇక్కడ పంది తినే ఆహారం కూడా నాకు దొరకట్లేదు, వెనక్కి వెళ్దాం అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దూరం నుంచి తండ్రి చూచాడంట. ఇంకా కొడుకు ఏం మాట్లాడలేదండి. తండ్రి అక్కడి నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తప్పిపోయిన కుమారుడిని హత్తుకుంటాడు. ఇది దేవుని మనసు ప్రియులారా. మనం బహుశా కొన్ని కారణాల వల్ల దేవునికి దూరం అయిపోయి ప్రార్థన చేసుకోకుండా, ఆ వాక్యం చదువుకోకుండా, దేవునితో సహవాసం లేకుండా మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నామేమో. ఒకవేళ మనం గనక అలా ఉంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? నేను ఈ చేయి పట్టుకున్నాను,
కానీ నువ్వు నా చేయి విడిచిపెట్టేశావు. నా చేయి విడిచిపెట్టినంతసేపు సైతాన్నితో ఆడుకుంటాడు. నా చేతిలో నువ్వు లేనంతసేపు సైతాన్ని ఆడుకుంటాడు. ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇబ్బంది పెడతాడు. చూడండి, ప్రభువు చేతులు ఎప్పుడైతే దేవుడు ప్రభు చేతులు విడిచిపెట్టేశాడో సైతాను ఊరుకోలేదండి. ప్రభుని ఎంత భయంకరంగా హింసించాలో, ప్రభుని ఎంత భయంకరంగా చంపాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడండి. అవండి ఈ చేతులకి మేకులు పడ్డాయండి. ఈ చేతులకి మేకులు పడ్డాయి. నిజంగా మనము మన చేయిని చూసి మురిసిపోతుంటాం కదా. మన చేతులు చూసుకుంటాం, మన తలను చూసుకుంటాం, మనము అందంగా మనము రెడీ అవ్వడానికి అన్ని ప్రయత్నిస్తున్నప్పుడు నిజంగానండి అనిపిస్తుంటుంది ప్రభు ఎంత గొప్ప త్యాగం చేశాడు, కానీ మనం ఎందుకు దానిని గుర్తించలేకపోతున్నాం. నేనైతే చాలాసార్లు అంటూ ఉంటానండి, కొంతమంది కొన్నిసార్లు మాట్లాడుతూ ఏం చేయండి మీ చెయ్యి అంటే నా తెల్లగా ఉంటుందని, కొంతమంది ఏమంటారంటే అసలు రేకులు చాలా తక్కువ ఉందండి, మీకు కష్టాలే లేవండి అని అంటారు. వాళ్ళకేం తెలుసు మన జీవితంలో ఏం జరుగుతుందో, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏమంటే మీకు అసలు కష్టమే లేదండి, నిత్యము ఉంటుందండి అని అంటారు. వాళ్ళకేం తెలుసు మనకేం జరుగుతుందని. కొంతమంది చేతులు చూసి చెప్పేటోళ్ళు ఉంటారు కదండి. అలా రకంగా ఈ చేయి చూసి ఏమండి మీకు కష్టాలు ఏం లేవండి, మీకు ఇబ్బందులు ఏం లేవండి అని చెప్పి అంటుంటారు. సరేలే వాళ్ళు కూడా వాళ్ళదని అనుకుంటాను నేను. అయితే నిజంగా నా చేయి నేను చూసుకున్నప్పుడల్లా నాకు అనిపించేది ఒకటే, ఇలాంటి ఒక అద్భుతమైన చేతి రేఖలో ఆయన నా పేరుని చెక్కుకొని ఉన్నాడు. నా పేరు చెక్కుకొని ఉన్న ఆ చేతులకి మేకులు పడ్డాయి కదా, ఎంత ప్రేమది. అంటే నేను ఎక్కడ ఆయన ఆలోచనల నుంచి తప్పిపోతానేమోనని, నేను ఆయనకి ఎప్పుడూ సమీపంగా ఉండాలని ఆయన చేతుల మీద మేకులు కూర్చోబడ్డాయి. అంటే మనము ఆయనకు దగ్గరగా బ్రతకాలనే కదా ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. నిజంగా షూస్ వేసుకున్న ప్రతిసారి గుర్తు వస్తుందండి, ఎంత త్యాగం చేశాడు ప్రభు. ఈ కాళ్ళకి మీదనే మేకులు గుచ్చుకున్నాయి, ఈ కాళ్ళ మీద మేకులు వేయించుకున్నాడు కదా, ఎంత బాధను భరించాడో అని. ఏమండి అక్కడ మనం షూస్ వేసుకునేటప్పుడు మీరు ఒకసారి గ్రహించండి, షూ పట్టనప్పుడు ఏం చేస్తుంటే లాగి మరీ వేసుకుంటాం. మనం వేసుకుంటే నిజంగా ఆ షూస్ వేసుకుంటున్న సమయంలో కూడా గుర్తొచ్చేది ఏంటంటే, ఒకవేళ ఏదైనా గుచ్చుకుంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో అని ఆలోచించినప్పుడల్లా ఎందుకో ఒకలాంటి రిథం బాడీలో వచ్చేస్తుంది. అయ్యో బాబోయ్ ఎట్లా భరించాడా అని అనిపిస్తుందండి. అలాంటిది అంతగా మన కొరకు దేవుడు తప్పించాడు అని ఆలోచించినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుందండి. ఏమంటే ఒక పిన్నిస్ తీసుకుని గుచ్చుకొని చూడండి ఎట్లా ఉంటుందో, నొప్పి ఉంటుంది కదా, ఉంటుంది. అలాంటిది ముళ్ళ కిరీటమే ప్రభుకి తల మీద పెట్టేశాడు. అంటే ఎంత బాధగుండా వెళ్ళుంటాడండి. ఇదంతా ఎవరి కోసమేనంటే కేవలము మనము దేవుని చేయిని విడిచిపెట్టకుండా ఈ లోకంలో కొనసాగాలని. మనం ఒకవేళ దేవుని చేయిని విడిచిపెట్టేసేమేమో ఒకసారి మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకుందాం. చాలామంది లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటి కొరకు ఆరాటపడుతుంటారు, లోకంలో ఏదో ఉందని ఆరాటపడుతుంటారు. అలా ఆరాటపడి దారి తప్పిపోతే ప్రభు మన కొరకు వెతుక్కుంటూ వచ్చాడండి. ఈ లోకంలో మనలో చాలామంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. అలా దూరంగా బ్రతుకుతున్న వారిని దేవునికి దగ్గర చేయడానికి, ప్రభుకి దగ్గర చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నారు. నిజంగా చెప్పనా, దేవుడు ఆ రోజు ప్రభు చేయి ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఆయన చేయి విడిచిపెడితేనే మనమందరం నిత్యం ఆయన చేయి పెట్టుకోవచ్చని, మనము నిత్యము ఆయన చేయి పట్టుకొని నడవాలని ఆ రోజు ప్రభు చేయిని విడిచిపెట్టేశాడు దేవుడు. వాస్తవంగా ఏమైనా తప్పు చేశాడా ప్రభు అంటే తప్పు చేయలేదు. ఏ నేరము చేయనివాడండి మన ప్రభు, ఏ పాపము చేయనివాడండి ఆ ప్రభు. అయితే ఎందుకు దేవుడు ఏ నేరము చేయని, ఏ పాపము చేయని ప్రభు చేతులు విడిచిపెట్టేశాడంటే, నీ చెయ్యి నా చెయ్యి నిత్యము పట్టుకోవాలంటే ప్రభు చేయిని అక్కడ విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. అందుకే ఆయన అన్నాడు, ఈ బాధ ప్రతి మానవునికి తెలియాలని 4వ మాటగా ప్రభు పలికిన మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితే. అంటే మనిషిగా ఉన్నాడండి. హీ వాజ్ 100% మ్యాన్, 100% గాడ్. అంటే మనిషిగా ఉన్నప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ ఉంటుంది చూసారా. దేవుడు విడిచిపెట్టేశాడంటే బాధపడిపోయాడండి ప్రభు. ఈరోజు మనం విడిచిపెట్టి తిరుగుతున్న సంతోషంగా బతికేస్తున్నాం. ఎంతమంది లేరండి నిజంగా దేవుణ్ణి తెలుసుకొని దేవుని ఎరిగి ఇష్టానుసారంగా ఇంకా లోకమే బాగుందని లోకంలో ఎంజాయ్ చేసేవాళ్ళు కనీసం చల్లం లేకుండా బ్రతుకుతున్నారని. నులివెచ్చని జీవితం అండి. లోకము కావాలంటారు, దేవుడు కావాలంటారు. ఎలా అండి కుదురుతుంది? లోకము దేవుడు 2 కుదురుతుందంటే కుదరదు ప్రియులారా. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నేను నా చేయిని
ప్రభు చేతుల మీద నేను విడిచిపెట్టేశాను, కారణం నిన్ను పట్టుకోవాలని. మనల్ని పట్టుకోవడానికి ప్రభు చేయిని విడిచిపెట్టినప్పుడు మనం గట్టిగా ప్రభు చేయి పట్టుకోవాలి ప్రియులారా. దేవుని చేయి మనం విడిచిపెట్టేస్తే ఏమంటే సైతాను మనల్ని నాశనం చేస్తాడని, మనల్ని ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా, బాధలు గుండా తీసుకెళ్ళిపోయి అసలు మన జీవితంలోనే సంతోషము, ఆనందము లేకుండా చేయాలని సైతాను ఎల్లప్పుడూ కంకణం కట్టుకొని ఉంటాడు. ఏమండి, దేవునికి మనకు ఉన్న బంధం ఏంటంటే దేవుడు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడండి. ఒక తల్లి తన బిడ్డల పట్ల ఏ విధంగా అయితే ఒక కుమారుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటుందో అదేవిధంగా పరలోకపు తండ్రి మనల్ని సంతోషంగా, ఆనందంగా ఉంచాలని తండ్రి అనుకుంటాడు. కానీ మనమే ఆయన చేయి పట్టుకోం కదా, ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనం కూర్చొని ఏడుస్తుంటాం. అమ్మ ఎక్కడో వెళ్ళిపోయింది, నాన్న కనపడట్లేదు, దారి తప్పిపోయాను నేను. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా దారి తప్పిపోయావేమో, అందుకే సమస్యలు గుండా ఉండిపోయావేమో, అందుకే ఇబ్బందులు గుండా ఉండిపోయావేమో, అందుకే ఏడుస్తూ ఉన్నావేమో, పైకి చెప్పుకోలేక లోపల ఏడుస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు చేయి పట్టుకున్నంత వరకు సైతాన్ని ఇలాగే ఏడిపిస్తాడు, సైతాన్ని ఇలాగే బాధ పెడతాడు, సైతాన్ని ఈ స్థితిలోనే ఉంచేయాలని చూస్తాడు. ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు చేయి పట్టుకోవాలండి. ఎప్పుడైతే మనమందరం ప్రభు చేయి పట్టుకుంటామో అప్పుడే మనము ప్రభువులో ఉన్న ఆనందాన్ని చూడగలం. ఏమంటే ఆయన చేయి పట్టుకోవాలే కానీ ఆయన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడండి. మన దేవుడు సహాయం చేయే దేవుడు అండి. ఆయన అంటాడు కదా, నేనే నీకు సహాయం చేసేదని. ఆయనకు సహాయం చేసే ఆలోచన ఉందండి. మనుషులు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే, కొంతమంది ఎవరైనా ఆపదలో, కొంతమంది ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు ఏమంటే చాలా కష్టంగా ఉందండి, ఇల్లు కూడా గడవట్లేదండి అని అంటే ఏం చేస్తారు, ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకొని ఇది ఉంచండి, కొంచెం మీకు ఏదైనా అవసరం ఉంటుందేమో దీన్ని వాడుకోండి అని చెప్పి సహాయం చేస్తుంటారు. అంటే ఇది సహాయం చేసే గుణం. ఎవరైనా కష్టం చెప్పుకుంటే ఏం చేస్తారు, కాస్త పోస్తూ వాళ్ళకు ఉన్న దాంట్లో తీసుకొని ఇచ్చి సహాయం చేసి ప్రస్తుతానికి ఇది ఉంచండి అని అంటారు. అంటే మనిషి అలా ఆలోచిస్తారు కదా, ఎవరైనా వచ్చి కష్టం చెప్పుకుంటే. అలాంటిది మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర మనం కష్టం చెప్పుకున్నప్పుడు దేవుడు సహాయం చేయడా ప్రియులారా? ఆలోచించండి. దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. సహాయం చేసే దేవుడు అండి. మన ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటో దేవునికి తెలుసు ప్రియులారా. కాబట్టి ఆయన ఆదుకునే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఒక వాగ్దానం మనందరికీ ఉంది ప్రియులారా. అదేంటో తెలుసా? నేను నిన్ను విడువను, ఎడబాయను. ఈ వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఎందుకు విడువను, ఎడబాయనంటే ఆ సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు కాబట్టి నేను మరణించి ఇప్పుడు తిరిగి లేచాను కాబట్టి నేను మీతో కూడా సదాకాలం ఉంటాను. మత్తయి గారు 27వ అధ్యాయంలో దేవుడు ప్రభు చేయి విడిచిపెట్టేశాడు అనే మాట చెప్పాడు, కానీ ఎండింగ్ ఏం రాశాడు ఒకసారి చూసి ముగించుకుందాం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలండి, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఒక ప్రామిస్తో ఎండ్ అయిపోయిందని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో దేవుడు ప్రభు చేయి విడిచిపెట్టేశాడని తెలియపరిచాడు. 28వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేసరికి దేవుడు మీతో నిత్యము ఉన్నాడని చెప్పాడండి. అంటే గొప్ప వాగ్దానము ప్రియులారా. దేవుడు మనతో నిత్యము ఉన్నాడని తెలియపరిచే ఒక గొప్ప వాగ్దానంతో మత్తయి సువార్త ఎండ్ అవుతుంది. అంటే ఈరోజు ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆయన భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు దేవుని వైపు చూస్తూ, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, కారణం మనమందరం చేసిన పాపాలు బట్టి ఆయన మీద మోపబడింది. అందుకే ప్రభు సిలువలో ఆ మాటను తెలియపరచడం మనం చూస్తున్నాం. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని. కాబట్టి దేవుడు మనకు నేర్పించే విషయం ఏంటంటే, మనము దేవుని చేతిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ప్రియులారా. ఆయన చేయి పట్టుకొని నడుద్దాం, ఆయన కొరకు బ్రతుకుతాం, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. ఇదిగో సదాకాలం నేను నీతో కూడా ఉంటాను అన్న ప్రభు ఇచ్చిన మాట మీ అందరి జీవితంలో నెరవేరబడును గాక. ఆమేన్.